హలో అందరికీ. సండే స్పెషల్గా మా ఊరు నుంచి వచ్చిన మేక మాంసం కూర చేశాను. మీరేం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ముందుగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఇలా వచ్చిన ఫ్రెష్ మాంసం చాలా టేస్ట్గా ఉంటుంది. మనం హైదరాబాద్లో తీసుకునే దానికన్నా చాలా బెస్ట్గా కూడా ఉంటుంది. మాంసాన్ని ముందుగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా చిన్న సైజులో చేయాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టి మళ్ళీ తర్వాతకి తీసి చూసి ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు, సాల్ట్ తగినంత వేసి బాగా కలపండి. పచ్చివాసన పోయేదాకా కలపాలి. ఇలా కలిపిన ఆల్మోస్ట్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మాంసంని స్లోగా వేసి కలపాలి. కడాయి బాగా వేడిగా ఉంటుంది, చేయికి బాగా వేడి తగులుతుంది. సో నిదానంగా కలపండి. బాగా అంతా కలిసే విధంగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒకసారి మూత తీసి కలపండి. మధ్యలో మధ్యలో కలపాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా ఆల్మోస్ట్ వాటర్ మొత్తం పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసి, కారం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి, మేము ఎక్కువ యూస్ చేస్తాము. మీరు తగ్గించి వేసుకోవచ్చు కావాలంటే. ఇలా వేసినాక బాగా కారం అంతా పట్టేలాగా కలపాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలపండి, అంతా కలిసేలా. తర్వాతకి మళ్ళీ మూత పెట్టి వెంటనే వాటర్ పోయకూడదు, లేదంటే కారం వాసన వస్తుంది. కొద్దిసేపు ఉడికాక మళ్ళీ తీసి కలిపి ఇట్లా వాటర్ పోయాలి. వాటర్ ఫుల్గా పోయండి, వాటర్ ఎక్కువ పడతాయి. ఎందుకంటే మనం కుక్కర్లో వేయట్లేదు. కుక్కర్లో అయితే 3-4 విజిల్స్ వేయాలి. ఇది ఊరు నుంచి వచ్చిన మాంసం కాబట్టి మామూలుగా కడాయిలో ఉడుకుతుంది. వాటర్ ఎక్కువ పోసి కంప్లీట్గా మునిగేంత వరకు వాటర్ పోసి పెట్టండి. తర్వాతకి కొంచెం ఇలా వాటర్ ఇనికిపోయాక 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికించాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ వాటర్ అంతా బగారా రైస్ విత్ మటన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్, తెలంగాణ స్పెషల్.